ఈ యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు కానీ, ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చూసేటప్పుడు గానీ, ఎప్పుడైనా అనుకున్నారా? లైక్ ఈ వీడియోస్ ఎలా ఇంత ఫాస్ట్‌గా లోడ్ అవుతున్నాయని? సో, ఫర్ సపోజ్ నేను ఒక వీడియో ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఈ వీడియో నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాననుకోండి. సో, ఆ యూట్యూబోడు ఏం చేస్తాడు, వాళ్ళ సర్వర్స్‌లో అప్‌లోడ్ చేసుకుంటాడు. సో, ఫర్ సపోజ్ వాళ్ళ ఒక సర్వరే ఉందనుకుందాం. అది యూఎస్‌లో ఉందనుకుందాం. సో, అప్పుడేమవుతది, నా వీడియో తీసుకొని వాళ్ళ సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తాడు. అది ఎక్కడుంది? యూఎస్‌లో ఉంది. సో, ఫర్ సపోజ్ ఒక ఇండియన్ యూజర్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ యూజర్ నా వీడియో చూడాలనుకుంటున్నాడు. సో, అప్పుడు నా వీడియో కావాలి అంటే ఇంటర్నల్‌గా యూట్యూబోడు యూఎస్‌లో ఉన్న సర్వర్ నుంచి ఆ వీడియో తీసి ఇండియాలో ఉన్న యూజర్ ఎవరైతే చూడాలనుకుంటున్నాడో ఆ యూజర్‌కి పంపిస్తాడు. బట్ ఇక్కడ మీరు చూస్తే ఆ డిస్టెన్స్ అనేది చాలా లాంగ్ డిస్టెన్స్. సో, ఆ వీడియో రిక్వెస్ట్ రెస్పాన్స్ అది చాలా లాంగ్ టైమ్ అవుతది. సో, అప్పుడు దానివల్ల ఏమవుతది, ఎవరైతే ఈ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి వీడియో లోడింగ్ టైమ్ ఎక్కువుంటది. సో, దీన్ని టాకిల్ చేయడానికి మనం ఏం వాడొచ్చంటే సీడీఎన్స్ వాడొచ్చు. సీడీఎన్స్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో, ఈ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ జియోగ్రాఫికల్‌గా మొత్తం స్ప్రెడ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఈ సర్వర్స్‌ని పెట్టామనుకోండి. అప్పుడు మన వీడియోస్ ఫాస్ట్‌గా మనకి లోడ్ అవుతాయన్నమాట. అది ఎలా వర్క్ అవుతదంటే